వచ్చి మన యొక్క అనైక్యతను పెరిగి మన ప్రభుత్వ మధ్య తగాదాలు పెట్టి మన దేశానికి పాలకులై మనల్ని బానిసలుగా చేసుకొని భారతమాత సంఖ్యలతో బంధించి మనల్ని ఎంతో హింస పెట్టిన ఆ హింసను భరించలేక మొట్టమొదటిగా 1857లో ఝాన్సీని పరిపాలిస్తున్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి మణికర్ణిక అని ముక్కు పేరుతో చిన్నప్పుడు పిలువబడి పెరిగి సాహసంతో వీరత్వంతో ఆడపిల్ల అబల కాదు సబలని నిరూపించే విధంగా తాంతీయతో ఉన్నత వారి సహకారంతో పాలకురాలి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి యుద్ధం చేసి వీరమరణం పొందిన వీర వనిత శ్రీమతి లక్ష్మీబాయి. ఆమెను రావాల్సిందిగా మీ కర్పాలంగా మధ్య ఆహ్వానం పడుతున్నాం. అట్లాగే ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్నిచ్చి విప్లవ ఉద్యమకారుడుగా స్వాతంత్ర సమరయోధుడై చిన్న వయస్సులోనే సుఖదేవ్ రాజగురుల మునుగురు వర్గాన్ని ఏర్పరుచుకొని విప్లవ ఉద్యమాన్ని లేవదీసి పార్లమెంటులోనే బాంబులు వేసి తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన నవ యువకుడు భగత్ సింగ్ వారిని కూడా రావలసిందిగా ఆహ్వానం కోరుతున్నాం. అలాగే ఇంకొక వీరవనిత రాణి రుద్రమదేవి బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయి వారికి మనశ్శాంతి లేకుండా చేసి పోరాడి రుద్రమదేవి వీరమరణం పొంది వీరవనితగా పేరుగాంచారు. ఆమెను కూడా రావాల్సిందిగా ఆహ్వానం పడుతున్నాం. అణగారిన వర్గంలో జన్మించి ఆనాటి స్త్రీలు విద్యకు దూరం ఇంటికే పరిమితమైనటువంటి వారికి చదువు చెప్పి వారిలో అక్షర జ్ఞానాన్ని నేర్పి భర్త మహాత్మా జ్యోతి పూలే సహకారంతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ప్రత్యేకించి బాలికల కోసమే విద్యను నేర్పిన భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమెను కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. హింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తేవడానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మంగళం పాండే ఎంతో మంది వీరులు ప్రయత్నం చేశారు. హింసతో రాదు, అహింసతో మాత్రమే వస్తుందని అహింసా మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టి స్వతంత్ర జ్యోతిని మారుమూల పల్లెలకు తీసుకువెళ్లి స్ఫూర్తిని నింపి బ్రిటిష్ వారిపై సత్యము, శాంతి, అహింస ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి స్వాతంత్రాన్ని సిద్ధింపజేసిన మనందరి చేత జాతిపితగా గుర్తింపు పొందినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వతంత్ర భారతావనికి మొదటి ప్రధానమంత్రి గాంధీ మార్గము అనుసరించి ఆయన గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం అభివృద్ధి చెందాలంటే పంచశీల సూత్రాలు అవసరమని పంచశీల సిద్ధాంతకర్తగా మొదటి ప్రధానమంత్రిగా మనందరి చేత చాచాగా పిలువబడి పిల్లలంటే ఇష్టపడి గులాబీలంటే ఇష్టపడి తన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోమని చెప్పినటువంటి వ్యక్తి మన నెహ్రూ గారు. వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనకి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చినప్పటికీ జనవరి 26, 1950 ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని మన పరిపాలనా విధానాలను మనమే తయారు చేసుకోవడానికి 2 సంవత్సరాలు పైగా కష్టపడి రాజ్యాంగాన్ని రచించి ఒక జ్ఞానలాంటి పుస్తకాన్ని భారతీయులందరూ పవిత్రంగా భావించే
మన మహోన్నతమైన గ్రంథముగా రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ పితగా భారత పరిపాలనకు దిక్సూచిగా నిలిచినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు చేసినటువంటి ఘనకార్యము, వారి స్ఫూర్తి, వారి యొక్క దేశభక్తి, వారి రచన వ్యాసంగం వల్ల ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. వారిని కూడా సాధారణంగా రమ్మని ఆహ్వానితం. కరతాల ధ్వనులు నిజంగా ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకొని మనం పరిపాలించుకుంటున్నామంటే కారణం ఆయనే. ఆయన మన భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత. ఇలాంటి త్యాగదనుల జీవితాలను మనమంతా ఆదర్శంగా తీసుకొని మన దేశం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మనమంతా కూడా భారతీయులను, భిన్న మతాలు భిన్న సంస్కృతులైనా మనమంతా సమైక్యత రాగంతో ఉన్నామని అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఐక్యతతో భారతదేశం అంతా ఒక్కతాటిపై నిలబడుతుందని చాటి చెప్పి ఇలాంటి ముప్పు బిడ్డలను కన్నటువంటి మాత మన భరతమాత. మాతలకు మాత మన భరతమాత. మన తల్లులందరికీ తల్లి, మనందరికీ 134 కోట్ల భారతీయులందరికీ తల్లి మన భరతమాత. ఆమెను కూడా ఆహ్వానం పలుకుతాం. మన తల్లిని గౌరవించుగా మన దేశాన్ని గౌరవించాలి, మన భరతమాతను గౌరవించాలి. తోటి స్త్రీలందరినీ మీరు గౌరవిస్తే మన భరతమాతను మనం గౌరవించినట్లే. ఇప్పుడు పిల్లలందరూ కలిసి జెండా పాటలు పాడతారు. అమ్మా 9th క్లాస్ పిల్లలు.